నిరుద్యోగుల చెలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. మెగా డిఎస్సి ప్రకటించాలంటూ రాష్ట్రంలో 3 ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దకు విద్యార్థి సంఘ నాయకులు నిరుద్యోగులు చేరుకోగానే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. పోలీసులతో నిరుద్యోగుల పోరాటాలను ఆపలేరని విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఇంటికి సాగనంపుతామని తేల్చి చెప్పారు. సిద్ధమని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్య అదేవిధంగా నిరుద్యోగుల పక్షాన్ని మేము అడుగుతున్నాం. రానున్న ఎన్నికల్లో నిరుద్యోగులు మీకంతా కూడా ఓట్లేసి ఏ విధంగా చిత్తుగా ఓడిస్తారో కూడా రానున్న ఎన్నికల్లో మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23,000 టీచర్ పోస్టులు ఇస్తామని దగా చేసింది. నిన్న బొత్స సత్యనారాయణ గారు 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి కేవలం జిల్లాలలో 100 పోస్టులు మాత్రమే చూపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను మెగా డిఎస్సి ఇస్తానటువంటి వ్యక్తి ఈ రోజు అందరినీ మోసం చేశాడు, కొట్టాడు, తీసుకున్నాం. మా టైం వస్తుంది. మెగా డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సి. 23,000 పోస్టులు ఉంటే కేవలం 6,000 మంది ఏ పద్ధతిలో ఇస్తారు. 0-1-2 ఎస్జిటి పోస్టులు మా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? టీచర్ పోస్ట్ అన్ని భర్తీ చేస్తామన్నాడు. ఈ రోజు నిరుద్యోగులందరూ నట్టేట ముంచాడు. ఈ పద్ధతుల్లోనే రాబోయే రోజుల్లో సీఎం ఇల్లు తాడాపల్లి ఇల్లు కూడా వెనుకాడమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.